నేను చాలా చాలా అనుకుంటా ఏవేవో చేద్దామని. దొంగలా చూస్తున్నారు చూడండి. మా బావ ఇంకా మా అన్న అసలు ఎప్పటి వీడియో ఎప్పుడు పెడుతున్నానంటే తిరుమలకెళ్ళిన వీడియో ఎప్పుడు పెడుతున్నాను చూడండి. ఖచ్చితంగా ఎప్పటి పని అప్పుడు చేయాలనుకుంటా. ఇది మే గుమ్మనుండివే నువ్వు. ఇప్పుడు నువ్వు వీడియో తీస్తుంటే నాకు సపోర్ట్ చేసింది చెప్పి ఎప్పుడు తిట్టే పని ఎప్పమే నువ్వా. ఇంకా ఇక్కడ మేము ఉండే పరిస్థితి ఏంది, నువ్వు తీసే వీడియో ఏంది, ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ మాటలు కొడుతున్నారు కదా. నేను వీడియో తీస్తున్నా అంతే కదన్నా, అంతే కానీ యూ క్యారీ ఆన్. కానీ మేము ఉన్నాం కానీ నీకు సపోర్ట్ చేయడానికి, తిట్టేదానికి కూడా కదా. ఇంకా మా జర్నీ ఎలా జరిగిందనేది నేను మొత్తం తిరుమల గురించి తెలుసుకొని తర్వాత, అంటే మనకి అన్నీ తెలుసు కదా, కొన్ని తెలుసు, అన్నీ తెలుసుకొని తర్వాత చెప్దాం అనుకున్నా. కానీ ఏంటంటే నాకు టైమే లేదు కాబట్టి నార్మల్గానే చెప్పేస్తాను మాకు ఎలా జరిగింది అనేసి. ఈసారి వెళ్ళినప్పుడు ఫుల్ మొత్తం తెలుసుకొని చెప్తాను. ఈ సమ్మర్లో వెళ్ళొద్దండి అని చాలామంది నేను షార్ట్ వీడియో కూడా పెట్టినాను. ఇంకా టికెట్ల కోసం సోమవారం నైట్ 9 గంటలకు పోతే 12:30కి టికెట్లు ఇచ్చారు. ఆ నుంచి నెక్స్ట్ డే కాదు మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు అనమాట దర్శనం టికెట్ ఇచ్చింది. అందుకని చెప్పి ఇంకెందుకు లేని ఇంటికి వచ్చేసి మళ్ళీ బుధవారం మార్నింగ్ రెడీ అయ్యి వెళ్ళాము. నైట్ వచ్చేకొందుకి 1:30 ఇంటికి. ఇంక మళ్ళీ బుధవారం మార్నింగ్ రెడీ అయ్యి మెట్లు ఎక్కేసి 7 గంటలకు స్టార్ట్ చేసి 11 గంటలకంతా పైకి వెళ్ళిపోయినాం. అలిపిరి మెట్లు ఎలా ఎక్కాలనేది ఫుల్ వీడియో కూడా పెట్టాను చూడండి కావాలంటే. తర్వాత వచ్చేసి ఇంకా పైకి వెళ్ళిన తర్వాత కొండపైకి గుండ్లు కొట్టుకొని ఎవరెవరు గుండ్లు కొట్టాలో 5-6 ఫ్యామిలీలు అయితే 5-6 కాదు 5 మంది ఫ్యామిలీలో ఒకరు మిస్ అయినారు కాబట్టి 4 ఫ్యామిలీలు వెళ్ళాం. పిల్లలు మళ్ళీ 2-3 వచ్చారనమాట. గుండ్లు కొట్టుకోవడానికి వచ్చేసామన్నమాట. ఇంకా మా ఆడబిడ్డ చూడండి, నేను చూడబాకమంటే నేను చూపిను ఇంక వీడియోలో, నువ్వు అలా చూస్తే నాకే నచ్చలేదు, మన సబ్స్క్రైబర్స్ ఇంకే నచ్చుతావు కదా, కొద్దిగా నవ్వాలి ఏమైపోతాము. ఇంకా నుంచి రెడీ అయిపోయినాం అనమాట. మా ఇంటి ఆయన అయితే బలంగా కోరుకున్నాడు గుండె అయితే కొట్ల, ఎందుకంటే ఒక బలమైన కోరిక ఉంది, అది తీరిపోతే నెక్స్ట్ వస్తాము అప్పుడు గుండు చేయించుకుంటామని. నా కొడుకు ఇంకా మా ఆయన ఇద్దరు చేయించుకోలేదన్నమాట. దర్శనం చేసుకుని అయితే సూపర్గా జరిగిన దర్శనం అయితే ఎంత బాగా జరిగినదండి, అంత బాగా జరిగినదనమాట. ఇంకా ఆ నుంచి అయితే ఇంకా క్యూ లైన్లోకి వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళిపోతే నైట్ ఎన్ని గంటలకు వచ్చాము, 9:30కో 9:45కో వచ్చాము అబ్బా బయట. 8 గంటలో 7 గంటలో పట్టింది మాకు దర్శనం అయితే. పర్లేదు బాగా జరిగింది. ఇక్కడ బయట వరకు ఫోన్ అయితే అలా ఉంది. తర్వాత అక్కడ లగేజీ కౌంటర్ కాడ ఫోన్లు బ్యాగులు ఇచ్చేసామన్నమాట. అక్కడి నుంచి ఇంకా ఫోన్ చేతిలో లేకపోతే మన అనే వాళ్ళతో మనకి మాట్లాడడానికి టైం బాగుంటుంది అనమాట, చాలా దొరుకుతుంది, ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం. మేమేమో జరిగినట్టు ఇంతకుముందు బాగున్నది, ఇప్పుడు ఏంటంటే ఫోన్లు వచ్చేసా ఎవరి పాటికాలు ఎవరికి నచ్చింది ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్, షేర్ చాటు, ఇంకేదేదేదో ఉన్నాయిగా అవన్నీ చూసుకుంటుంటారనమాట. మనుషులతో మనసు విప్పి మాట్లాడుకుంటే కదా బాగుంటుంది. ఇంక ఇలా అయితే తినేసి ఒకేసారి దర్శనానికి వెళ్ళినాం అనమాట. మధ్యాహ్నము వీళ్ళు మార్నింగ్ మట్టి లెక్కరని చెప్పేసి మార్నింగ్ తినిపిలా, ఇంకా నైట్ అయిపోయిందని వెళ్ళిపోయినాము. మధ్యాహ్నం ఒక పూట తినింది. ఇంకా ఇక్కడ చూడండి మాడిపోలేదు, ఇప్పుడే పరోటాలు వేస్తున్నారు, ఎండిపోయింది అవి ఏవో ఒకటి. అయ్యో నా వీడియో రివర్స్ వెళ్ళిపోయింది, పర్లేదులే. ఏవో ఒకటి తిన్నామన్నమాట. 2 పరోటాలు వచ్చి 70 రూపాయలు. ఒక ప్యాకెట్ తీసుకోండి 10 పరోటాలు వచ్చి ఉంటాయి అన్నారు. మా వాళ్ళు ఏం చేస్తాం, కలికాలం కాదు, ఇప్పుడు బయట వచ్చినప్పుడు అంతే, బయట ఎక్కడైనా, ఇంటికాడ కాదు కదా. ఇలా ఇంకా క్యూ లైన్లో కూడా వీడియో తీస్తా ఉండే ఫోను అలో చేసి నువ్వు ఇక్కడ వీడియో తీసినావని ఎవరికైనా తెలిస్తే నీ ఫోన్ పెరుక్కుంటారు, యూట్యూబ్లో పెడతాను అంటున్నావంటే, నేను అక్కడ వెండాల్సి ఉంది ఇలా వీడియో దగ్గరికి తీసుకొని పోలా. చెకింగ్ చేశారు అక్కడ దాకా, చెకింగ్ చేయకముందు లగేజీ కౌంటర్ దగ్గర నేను ఫోన్ ఇచ్చేసి దర్శనానికి వెళ్ళా కాబట్టి ఇక్కడ నేనేం తప్పు చేయలే, ఏమంటారు. ఇంక ఇలా అయితే దర్శనం చేసుకొని బయట వచ్చేసాం. నైట్ అయిపోయింది. మా అన్న డ్యూటీకి వెళ్ళాలని ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి. ఇప్పుడు ఏడబోతాలు ఏమన్నా పోలేవన్నాను. ఒక లడ్డు వచ్చేసి 50 రూపాయలు అనమాట. అలా ఫ్రీ లడ్లు ఒకటి ఇచ్చారు, నడిచి వెళ్ళే వాళ్ళకైనా దర్శనం చేసుకునే ఎవరికైనా సరే. మా ఇద్దరికి 2 లడ్లు, తర్వాత మేమైతే వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే నైటే బస్ ఎక్కేసినాం అనమాట. మార్నింగ్ మళ్ళీ లేస్తారు లేరు అని. మేము ఎప్పుడైనా సరే నైట్లోనే జర్నీ చేస్తాం, అంటే మళ్ళీ మార్నింగ్ లేచి పనులు మన ఇంటి దగ్గర ఉంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాం పనికి. పొలం దగ్గర పనైనా, ఇంటికాడ పనైనా, బయట పనైనా. బయట నుంచి రావాలంటే లేట్ అవుతుంది, అవునా కదా. అందుకని చెప్పేసి ఇంకా నైట్లోనే వస్తే 12:30 అయింది. ఈ నైట్లో జర్నీ చేయడం వల్ల హెల్త్ పాడయింది. అందుకే పడుకొని మళ్ళా లేయండి అంటారనమాట మా వాళ్ళ, మళ్ళీ వెళ్ళండి అంటారు. కానీ మనం ఎందుకు వింటాం, మనం వినంగా. ఇలా అయితే మా పిల్లలు
కాళ్ళ నొప్పులు ఏం లేవు కానీ పర్లేదు, బాగానే ఉన్నదనమాట. మోకాల మీద కొద్దిసేపు నడిచాం మధ్యలో అలిపిరి మెట్ల మీద. అది మోకాలకి కొంచెం నొప్పిగా ఉందనమాట. ఇలా అయితే దర్శనం సూపర్ అంటే సూపర్గా జరిగింది ఫ్రెండ్స్, నిజంగానే. ఇంకా స్కూల్ ఓపెన్ చేసినా కొంతమంది వెళ్తానన్నారు మా వాళ్ళు, అయితే ఎప్పుడు వెళ్తారేమో. మీలో ఎంతమంది ఈ సమ్మర్లో తిరుమలకి వెళ్ళారో కామెంట్ చేయండి. ఇంత దూరం నుంచి ఎంతమంది భక్తులు వస్తున్నారంటే బయట నుంచి చాలా మంది వస్తున్నారు కదా, అది ఒక మహిమ, అదొక అట్రాక్టివ్, చాలా అంటే చాలా అనమాట. కాబట్టి అందరికీ మంచి జరగాలి, అందులో మనం ఉండాలి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.